నమస్తే, నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అథర్వణ వేద పండితులు ముల్లపూడి సత్యనారాయణ గారు. మనకున్న సందేహాలన్నీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం మా గాయత్రి. గురుగారు, ఇప్పుడు మంగళవారం పుట్టిన వారి గురించి మాట్లాడుకుందాం. మంగళవారం పుట్టిన వారి గుణగణాలు, స్వభావాలు, లక్షణాలు ఎలా ఉంటాయి, వీరి జాతకం ఎలా ఉంటుంది, అలానే వీరు ఫ్యూచర్లో ఎలా ఉంటారు, వీళ్ళు ఎంచుకోవాల్సిన ప్రొఫెషన్ ఏంటి అంటారో ఒకసారి తెలియజేయండి. ఓం శరవణ భవ. ఇది వీళ్ళు చేయాల్సినటువంటి మంత్రం. మంగళవారం పుట్టేటటువంటి వాళ్ళు మిలిటరీ ఆఫీసర్స్ అయిపోతారు, పోలీస్ డిపార్ట్మెంట్, ఫైర్ ఎక్స్టింగ్విషర్, రియల్ ఎస్టేట్ బిజినెస్, తర్వాత కెమికల్స్, ఇలాంటి బిజినెస్లో అన్నీ వెళ్ళిపోతారు. డేర్ అండ్ డాషింగ్గా ఉంటారు వీళ్ళు, దూకుడు స్వభావం. అలాగే వీళ్ళు వాళ్ళ బాసులు ఏదైతే చెప్తారో అది వినడమే వీళ్ళకి తెలుసు. ఫైర్ అన్నాడు అనుకో కమాండరు, అందులో ఆయన దగ్గర పనిచేసే ఆర్మీ అతను ఏం చేస్తాడు, వీడు పాకిస్తాన్ వాడా ఇండియా వాడా అని కాల్చిపారడమే అనమాట. అంటే ఈ రకంగా వాళ్ళ మనస్తత్వం ఉంటుంది. అంటే ఆలోచన తక్కువగా ఉంటుంది, ఆలోచన తక్కువగా ఉంటుంది, యాక్షన్ ఎక్కువ ఉంటుంది. వీళ్ళు ఎక్కువ దేవుణ్ణి నమ్మరు. వీళ్ళంతా కూడా తమ సొంత కృషిని నమ్ముతారు. కష్టపడితే వస్తుంది, కానీ ఊరికనే దేవుణ్ణి నమ్ముకుంటే ఎందుకు వస్తుంది అంటారు. వాళ్ళ ఇళ్లల్లో గృహప్రవేశాలు చేశారనుకో, సత్యనారాయణ స్వామి వ్రతం చేయరు, బయటకు దిగిపోతారు. ఆ టైప్లో ఉంటుందన్నమాట. అంటే అదే చేయాలి, మూఢనమ్మకాలు ఇలాంటివన్నీ పెట్టుకోరు. దైవ పూజ అనేటటువంటి దేవుడు అణువణువులోనూ ఉంటాడు, మన పనే మనకి దేవుడు అని నమ్ముతారనమాట వీళ్ళు. అలాగే వీళ్ళు రియల్ ఎస్టేట్ రంగంలో రాణిస్తారు. ఎక్కువగా వీళ్ళకి 9వ నెంబరు లక్కీ నెంబరు. మంగళవారము లక్కీ డే. తర్వాత ఏమైనా లక్కీ డే ఉంది అని అంటే కనుక ఆదివారం లక్కీ డే. ఇంకొక నెంబర్ ఏదైనా లక్కీ నెంబర్ కావాలనుకుంటే 1. కాబట్టి ఈ యొక్క కుజుడు వారికి చిన్నప్పుడు చాలా కష్టాల్లో పెరుగుతారు. వీళ్ళు ఎక్కువ దెబ్బలు తగిలించుకుంటూ ఉంటారు, పడిపోయి. వీళ్ళ జాతకాలలో, వ్యక్తిగత జాతకాలలో కనుక కుజుడు బాగుండకపోతే వీళ్ళ కుక్కలు కరిచేస్తాయి. కుజుడు కనుక బాగుంటే మంచి ఫ్రెండ్లీగా ఉంటాయి కుక్కలు వీళ్ళకి, మంగళవారం పుట్టిన వాళ్ళకి. ఒక్కొక్కడు ఎవరైనా ఎక్కడ ఒక్కొక్క 2 కుక్కలు పెంచుతారు, వీళ్ళు ఏకంగా 13 కుక్కలు, 4 కుక్కలు ఇలా పెంచుతారనమాట. అలాగే ఎవరైనా ఏదో 100 గజాలు ఎంతో కొంటారు ల్యాండ్, వీళ్ళు ఏకంగా ఎకరాలు కొంటారనమాట. అంటే సక్సెస్ఫుల్ అవుతారు. ఏ ఏజ్లో సక్సెస్ఫుల్ అవుతారు అంటే 29వ సంవత్సరం దాటిన తర్వాత వీళ్ళకందరికీ కూడా సక్సెస్ఫుల్ అవుతారు. మధ్యమ కుజదోషాలు ఏవైనా కనుక ఉన్నట్లయితే ఆ కుజదోషాలన్నీ కూడా కోల్పోయి వీళ్ళు గ్రాండ్ సక్సెస్ అవుతారు. అయితే వీళ్ళ యొక్క ఫిజిక్ ఎలా ఉంటుంది అని అంటే, వీళ్ళు మీడియం హైట్, కొంతమంది చామన్ కలర్ ఉన్నా కానీ ఎక్కువ మంచుగా వైట్ కలర్లో ఉంటారు. జుట్టు తక్కువగా ఉంటుంది, నెక్కపడుచుకొని ఉంటుంది జుట్టు. కుజుడు అంతసేపు ఆర్మీ వాళ్ళు ఎలా ఉంటారు ఆ టైప్లో దెప్ప కటింగ్ వేసుకుంటారు ఎప్పుడు. ఈ రకంగా డిసిప్లిన్కి మారిపోయారు వీళ్ళు. అండ్ వీళ్ళకి మ్యాథమెటిక్స్ చాలా ఫేవరెట్ సబ్జెక్ట్ వీళ్ళకి. వీళ్ళకి కనుక జాతకంలో కుజుడు గురుడు కనుక 2 కలిసి ఉన్నట్లయితే అవతల వాళ్ళని అంచనా వేయడంలో దిట్ట వీళ్ళు. మ్యాథ్స్ బాగుంటుందంటే మ్యాథ్స్లో స్కూల్లో సబ్జెక్టులో నాకు సరిగ్గా రాలేదండి గురుగారు, నాకు మ్యాథ్స్ పూరండి అంటే, మ్యాథ్స్ అంటే ఆ మ్యాథ్స్ కాదు, జనాలను బయట అంచనా వేయడంలో దిట్టమైన వాళ్ళు. గొడవలకు భయపడరు, కయ్యాలకి కాలు దువ్వుతారు, ఎప్పుడు కూడా ఫైటింగ్ కెపాసిటీ ఉంటుంది. ఏ సమస్య అయినా కనుక వీళ్ళకి వచ్చినట్లయితే వాళ్ళకి కృంగిపోరు, వాళ్ళు ధైర్యంగా ముందుకెళ్తారు, సైలెంట్గా డీల్ చేసుకుంటారేమో, ధైర్యంగా డీల్ చేస్తారు. తర్వాత ఏ దేవుడికి పూజ చేయాలంటే వీళ్ళు చేయాల్సింది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. అనంతాది నమకులు నాగదేవతాభ్యో నమః శ్రీ బల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః అంటూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని వీళ్ళు కనుక నల్ల నువ్వులు ఉండని బెల్లంతో తయారు చేసినటువంటి ఉండను కనుక పెట్టినట్లయితే బ్రహ్మాండంగా వీళ్ళు ముందుకెళ్ళిపోతారమ్మ. తప్పకుండా గురుగారు, ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మ.